హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బెండకాయతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బెండకాయలు బాగా కడిగి వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3 నుంచి 6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో ఆయిల్ సరిపోకపోతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోండి. మీరు గ్రైండ్ చేయకపోయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఇందులోనే 1/2 కప్ వరకు బాగా బీట్ చేసిన పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల మసాలా గ్రేవీ ఏదైనా సరే టేస్ట్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా బాగా పట్టేటట్టు బెండకాయల్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలి అంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. బెండకాయలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే బెండకాయలు బాగా ఉడుకుతాయి. అలానే మీకు గ్రేవీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకొద్ది గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. వీటిని మంటని హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినంతన్న బెండకాయ గ్రేవీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలానే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకొని ఇలా వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోండి. మీకు గ్రేవీ కావాలనిపిస్తే కొద్ది గ్రేవీగానే వదిలేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటూ ఎంతో టేస్ట్ అయిన బెండకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఎప్పుడు బెండకాయ కూర వేపుడు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.